మాట ఇచ్చినాక 6 నూరైనా నిలబెట్టుకోవాల్సిందే. అన్నిటికి మించి నిన్నయాల లీడర్ సాబులు మాట తప్పితే పబ్లిక్ అస్సలు ఒప్పుకుంటలేరు. యాదికి పెట్టుకుంటుండ్రు. ఓట్ల టైంలా వాళ్ళ పవర్ ఏంటిదో చూపిస్తుండ్రు. అందుకనేనేమో చెప్పిన పని చెప్పినట్లు చేసి చూపెడుతున్నారు లీడర్లు. ఇగో గిట్లనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. చూడుండ్రి. రోడ్డు కావాలంటే రోడ్డు, బడి కావాలంటే బడి. ఆలస్యం ఏం లేదు. పేపర్ల మీద దస్కతులు చేసుడు, దబదబ ఎగురపెట్టుడు. ఇక గిట్లనే మళ్ళోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు పోయినేడు ఏప్రిల్ నెలలో అల్లూరి జిల్లా పెదపాడు దిక్కు సారు అడవి తల్లి బాట కార్యం చేసిండు. చాపరాయికేంచి పెదపాడు దాకా రోడ్డు వేసేందుకు శంకుబండ బాతిచ్చి ఇంకేం కావాలని అడిగిండట పబ్లిక్ ను. అగో అట్లా బడి కూలేటట్టున్నది సారు, కొత్త బడి కట్టిండ్రని అడిగినరాట. ఇంకేమున్నది, ఆలస్యం చేయకుండా సారు పైసలు ఇచ్చిండు, కొత్త బడి కట్టేసిండ్రు. 17.5 లక్షలతోని బందోబస్తుగా కట్టించిండ్రు బడి. ఎండాకాలం తాతీళ్ళు అయిపోయినాక ఈ కొత్త బడిలో కూర్చొనే పొలగాళ్ళు చదువుకుంటారట. డిప్యూటీ సీఎం సారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాని ఈ పెదపాడు పబ్లిక్ మస్తు ఖుషి అవుతున్నారట ఇప్పుడు. ఇక అది అట్లుంటే ఎన్నొద్దులు సర్జరీ చేయించుకొని ఇంట్లోనే ఆరాం చేస్తున్న పవన్ సారు మళ్ళా డ్యూటీకి ఎక్కే ఎగురని చేసిండు. మళ్ళా అన్ని తీర్ల ఉరుకులు పరుగులు పెట్టేందుకు తయారైండట. అన్నట్టు పవన్ సారు చేతులున్న పంచాయతీరాజ్ శాఖకు మళ్ళీ 2 జాతీయ అవార్డులు వచ్చినాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉన్న 2 గ్రామ పంచాయతీలకు అవార్డులు వచ్చినాయి. ఈ 23 నెలల్లో ఏపీ పంచాయతీరాజ్ శాఖకు 19 జాతీయ అవార్డులు వచ్చినాయి. మరిగా సారు పనితీరు, పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్ల పనితీరు అట్లున్నదన్నట్టు తారీఫు చేయాల్సిందే మరి.